కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బోయినపల్లి ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బోయినపల్లిలో నివాసం ఉంటున్న రైల్వే లోకో పైలట్ శ్రీరామ్ శ్రీనివాసులు భార్య శ్రీరామ్ కృష్ణవేణి ఉరివేసుకొని దృశ్యాన్ని కిటికీలోంచి భర్త నవ్వుతూ చిత్రీకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువుల్లో సమాచారం మేరకు శ్రీనివాసులకు ఇది రెండో వివాహం కాగా మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బోయినపల్లిలోని నివాసంలో ఉంటున్న ఈ దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కృష్ణవేణి మృతిపై బంధుమిత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె మృతికి భర్త కారణమై ఉండవచ్చని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్త శ్రీరామును అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరిగా వేసుకో ఆడకుండా అలా కిష్ట అటు పెట్టమా కిష్ట పోయే కిష్ట సరిగా వేసుకో ఆడకుండా అలా కిష్ట అటు పెట్టమా కిష్ట పోయే కిష్ట కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బోయినపల్లి ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బోయినపల్లిలో నివాసం ఉంటున్న రైల్వే లోకో పైలట్ శ్రీరామ్ శ్రీనివాసులు భార్య శ్రీరామ్ కృష్ణవేణి ఉరివేసుకునే దృశ్యాన్ని కిటికీలో నుంచి భర్త నవ్వుతూ చిత్రీకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువుల సమాచారం మేరకు శ్రీనివాసులకు ఇది రెండో వివాహం కాగా మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బోయినపల్లిలో నివాసం ఉంటున్న ఈ దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. కృష్ణవేణి మృతిపై బంధుమిత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతికి తన భర్త కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్త శ్రీరామును అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ సంపత్. సమాజంలో విపరీత పోకడలు సాక్షాత్కరిస్తున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు సైతం ఆటలుగా సాగిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే భర్తలు భార్యలను హత్య చేయడం మొదలుకొని భర్తలు భార్యలు చంపడం దాకా అనేక దుస్సంఘటనలు వెలుగు చూస్తున్నాయి ఈ సమాజంలో. అయితే ఇదే క్రమంలో కడప జిల్లా రాజంపేటలో మరో దుర్మార్గమైనటువంటి విషాదకర సంఘటన వెలుగు చూసింది. తనతో కలిసి 7 అడుగులు నడిచి మెడలో తాళి కట్టించుకున్నటువంటి భార్య ఉరేసుకొని ప్రాణాలు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుండగా భర్త నవ్వుతూ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించడం కలకలం రేపుతుంది. రాజంపేట పట్టణం బోయినపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి శ్రీరామ్ శ్రీనివాస్ కృష్ణవేణి ఈ ఇద్దరు దంపతులు. శ్రీనివాస్ స్థానికంగా ఉంటున్నటువంటి నందలూరు రైల్వేలో అసిస్టెంట్ రైల్వే లోకో పైలట్ గా కూడా కొంతకాలం నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళు అనంతపురం ప్రాంతానికి చెందిన వారైతే కొంతకాలం నుంచి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ నివాసం ఉంటున్నట్లుగా నందలూరులో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి ఇద్దరు స్థానికంగా రైల్వే కోచింగ్ సెంటర్ ను కూడా విద్యార్థులకు రైల్వే కోచింగ్ సెంటర్ కూడా నడుపుతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే శ్రీరామ్ శ్రీనివాసు భార్య కృష్ణవేణికి గత కొంతకాలం నుంచి వివాదం రేగుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే శ్రీనివాస్ కు ఇదివరకే ఒక మొదటి వివాహం జరిగినట్లుగా కూడా బంధువులు చెబుతున్నారు. అంతేవిధంగా ఈ ఇద్దరు గత మొదటి భార్యకు ఇద్దరు సంతానం కూడా ఉన్నట్లుగా కూడా బంధువుల ద్వారా మనకు సమాచారం ఉంది. అయితే తర్వాత ఈ కృష్ణవేణి రెండవ భార్య అయినటువంటి కృష్ణవేణికి శ్రీరామ్ శ్రీనివాస్ కు మధ్య గత కొంతకాలం నుంచి కూడా వివాదాలు రేగుతున్నాయి. ఈ వివాదాలు రేగుతున్నటువంటి క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ కృష్ణవేణి ఆ ఫ్యాన్ కు చీరతో ముడేసుకొని కుర్చీ ఎక్కి మంచం మీదకు దిగుతుండగా ఆమె గొంతు బిగుసుకుపోయింది. అయినప్పటికీ కూడా ఈ భర్త అయినటువంటి శ్రీరామ్ శ్రీనివాసు సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ అలా కాదు ఇలా అంటూ నవ్వుతూ మరి ఆ దృశ్యాలను చిత్రీకరించడం చాలా దారుణమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కృష్ణవేణి అదే ఉరిపాశానికి బలైపోయింది. ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి అంశంపై పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి శ్రీరామ్ ను
శ్రీరామ్ శ్రీనివాసును విచారిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజంపేట బోయినపల్లిలో జరిగినటువంటి సంఘటన సమాజంలో జరుగుతున్నటువంటి విపరీత పోకడలకు దర్పం పడుతుందని కూడా మనము చెప్పుకోవచ్చు సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.